హాయ్ అండి. ఈరోజు కథ ప్రేమ మృదంగం. ఒక కథని చెప్పడానికి రెండు దారులు. నా దృష్టిలో ఒకటి కళాత్మకం, ఇంకొకటి రూపాత్మకం. మన ఊహ కళాత్మకం అయితే దాని నిజం రూపాత్మకం. ఇప్పుడు మీరు చదివే ఈ కళాత్మకమైన కథని మనసులో రూపాత్మకం చేసుకుంటూ చదవండి. ఒక అందమైన పల్లెటూరు, కమ్ముకుంటున్న కారు మబ్బులు, వర్షానికి సూచనగా చిరుజల్లులు, గుడి బయట చిన్నారుల కేరింతలు, మ్రోగుతున్న గుడిగంటలు, వాటికి దీటుగా కోయిలమ్మ పాటలు. ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ కోనేరు గట్టున నేను నా జీవితంలోకి అడుగుపెట్టబోయే ఓ దేవత దర్శనం కోసం ఒక్కసారిగా నా కళ్ళు ముందు అద్భుతం. పల్లెటూరు అందమంతా పట్టుపరికిని అయినవేళ జడను మెడకు చుట్టుకొని అడుగులో అడుగు వేస్తూ దర్శనమిచ్చింది ఓ దేవత. తనను చూసిన ఆ నిమిషం నా గుండె చప్పుడు తన హద్దు దాటింది. తను కూడా నన్ను దాటి వెళ్ళింది. కాని నేను ఆ అక్షరంలో అక్కడే నిల్చున్నాను. ఏంటో ఈ మనసు, తనకు నచ్చింది దొరకగానే మనిషి మాట అస్సలు వినదు. అలాంటి ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో ఉన్న నాకు వెనుక నుంచి ఒక పిలుపు. తిరిగి చూడగానే ఆ అమ్మాయి. అంతే. నిలిచిపోయిన చిరుజల్లులు, ఆగిపోయిన గుడి గంటలు, మూగబోయిన కోయిలమ్మ, ఒక్కసారిగా స్తంభించిన ప్రపంచం, నా మదిలో కోటి వీణలు. ఇవన్నీ నిజం చేస్తూ తను నన్ను ఇంకోసారి పలకరించింది. ఏవండి, ఇక్కడ నేను శర్మగారి దగ్గర భరతనాట్యం నేర్చుకోవడానికి వచ్చాను. ఆయన ఇంటి దగ్గరకు నన్ను తీసుకెళ్తారా అని అడిగింది. సరే అంటూ నేను తలూపాను. తను నా వెంట నడుస్తూ వస్తుంది. ప్రతిరోజు నడిచే దారి నాకు స్వర్గలోకంలా కనిపిస్తోంది. స్వర్గలోకం చాలా చిన్నది అనుకుంటా. శర్మగారి ఇల్లు అప్పుడే వచ్చేసింది. తను నాకు కృతజ్ఞత చెప్పి శర్మగారి ఇంట్లోకి వెళ్ళిపోయింది. తనతో పాటు వెళ్ళాలన్న ఆశ నాకు ఉంది. కానీ అర్హత లేదు. కారణం, నేను ఒక దళితుడిని. కాలం మారుతుంది కానీ ఆచారాలు మారటం లేదు. కులం అనే ముసుగు మనిషిని గొప్పవాణి చేస్తుంది కానీ మనిషిని మనిషిగా బతకనివ్వడం లేదు. శర్మగారు చాలా గొప్ప వ్యక్తి. కానీ ఆయనకు తెలీదు, గొప్పగా బ్రతకడం కన్నా మనిషిగా బ్రతకడమే జీవిత పరమార్థమని. ఎందుకో తెలీదు, నా మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఆ అమ్మాయి అనిపిస్తుంది. ఎలాగైనా తను నా జీవితంలోకి రావాలని ఆ భగవంతుణ్ణి గట్టిగా ప్రార్థించాను. ఇక చీకటి పడిపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళగానే ఏంటి నాన్న అలా ఉన్నావు అని అడిగింది అమ్మ. ఈ ప్రపంచంలో అడగకుండానే మన సుఖ సంతోషాలు తెలుసుకునేది ఒక అమ్మ మాత్రమే. అమ్మ ప్రశ్నకు సమాధానంగా ఏమీ లేదమ్మా అంటూ తలూపాను. సరే, అన్నం పెట్టుకొస్తా తిను అని పళ్ళెంలో అన్నం పెట్టుకొని వచ్చింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన నన్ను ఏ లోటు లేకుండా పెంచింది మా అమ్మ. నన్ను అంతలా చూసుకున్న మా అమ్మను అంతకన్నా ఎక్కువగా చూసుకునే భార్య రావాలన్నది నా కోరిక. ఆ కోరిక ఈరోజు రూపం దాల్చింది. ఆ రూపం నా మదిని వదిలి వెళ్ళటం లేదు.